8 రోజులు సుమారుగా మన ఈ కార్యక్రమం ముఖ్యంగా ట్రస్టీ గారికి అలానే ఉన్నటువంటి ఆలయంలో పనిచేసేటువంటి గుమస్తాలకు కానీ ఎవరికైనా కానీ అంటే లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఎక్కువ పని ఉంటుందన్నమాట. దీనికి ఒక నెట్వర్క్ అంతా ఉంటే కానీ అద్భుతంగా ఉన్నాయి చూడటానికి. అంటే ప్రత్యేకంగా పేరు ఉదహరిస్తున్న ఉద్దేశం కాదనాలి. మనం యోగ్యంగా ఉండాలంటే కొంత మనం దాని మీద శ్రద్ధ పెట్టాలి. అప్పుడు తప్పకుండా యోగ్యంగా ఉంటుంది ఏ వస్తువు అయినా సరే. మనం ఏం చేస్తామంటే గుళ్ళో పూజ లేకుంటే ఇంట్లో వర్తమానంగానే ఆ బ్రాహ్మణకి ఇచ్చేది అడుగుతాడు, కొట్టి ఆయన ముందుగా అడుగుతాడు, మనమే కొట్టు అనగానే ఆ జాలి ఆయన అంటాడు. మేము కూడా వాటి దగ్గరగా ఉంటేసి అయ్యగారు కూడా వాటి దగ్గర చదువుతారు మంత్రాలు కూడా. అలా తయారయ్యారు మా వాళ్ళు కూడా. దాన్ని బట్టి ఉందన్నమాట వాళ్ళ వాతావరణం అలా ఉంది. అయితే మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే భగవంతునికి నిష్కామంగా మన మనసులో ఏమీ లేకుండా సమర్పిస్తూ ఉంటే, సరిగ్గా చేయకపోతే అయ్యగారు ఆ లోపం, ఇవ్వకపోతే యజమానిది లోపం. ఏదైనా కానీ జరిగేటప్పుడు పూజ జరిగేటప్పుడు కానీ ఇప్పుడు జరిగేటప్పుడు ఇవ్వకపోతే యజమానిది లోపం, చేయకపోతే అయ్యగారి లోపం. ఇది నేను చెప్పిన మాట కాదు, శాస్త్రంగా ఉన్న విషయం. అందుకని ఆలయంలో వాళ్ళు ఏం చేస్తారంటే నాకు చాలా మంది గుర్తున్నారు. జగదాని గారు ఉండేవాడికి పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన వచ్చేటట్టు వణుకుతూ ఉండేది. ఊళ్ళో పండు రాగానే కొత్త పండు రాగానే వచ్చి ఆ పండు తీసుకొచ్చి లేదా 4 పండ్లు ఇచ్చేవాడు. ఊళ్ళో నేను నలుగురికి 2 పండుగ ఉన్నాయని పెట్టేవాడు. పెడితే ఉండండి కొత్త పండు వచ్చినప్పుడు నేను ఇద్దాం అవుతున్నాను బాబాయ్ గారు మా ఆలయంలో అన్నమాట. వేరే కాదు. ఇక్కడ కూడా మనకి ఇంతకుముందు కూడా చెప్పాను ఈ విషయం. ఒకసారి పార్వతీ పరమేశ్వరుడు ఒకసారి ఒక ప్రాంతానికి వచ్చారట, గంగా ప్రవహించేటువంటి ప్రాంతానికి వచ్చారు. గంగా నది ప్రవహిస్తూ ఉంది. అయితే ఆమె పరమేశ్వరుడు చాలా మధుసరిలాగా, అసలు నడవలేనటువంటి వాడిలాగా, కూర్చొని లేవలేనటువంటి వాడిలాగా ఉన్నట్టు ఆయన. అటువంటి పరిస్థితుల్లో ఆమె పెద్ద ముత్తైదు పెద్ద బొట్టు పెట్టుకొని చక్కగా పుస్తకాన్ని పెట్టుకొని చక్కగా కాళ్ళకు పారాయణాన్ని పెట్టుకున్నటువంటి ఆమె పసుపు రాసుకుని ఉండి ఆమె ఏం చేస్తుందంటే, అయ్యా నా భర్త నడవలేనటువంటి స్థితిలో ఉన్నాడు, ఎవరైనా స్నానం చేయించండి అయ్యా, నా వల్ల కావట్లేదు, బరువుగా ఉన్నాడు, మరి పట్టుకొని ఎంత వెళ్ళి ఆడ మనిషిని అని బతిరాడుతుంటా అని ఒక కండిషన్ చెప్పింది నాకు. ఏమనంటే పాపం అంటే నువ్వు పాపం ఏమంటే గంగలో స్నానం చేసే పాపం పోతుంది కదా, స్నానం చేసే పాపం పోగొట్టుకున్నాను, అందుకని స్నానం చేయించాలి అభ్యర్థన చేయాలి. అలా మన యొక్క సమయస్ఫూర్తి కూడా ఉండాలి. ఇక్కడ చాలా కాలం పూర్వము దక్షయజ్ఞంలో జరిగినటువంటి దక్షుడు ఆ సతీదేవి అనే కుమార్తె దక్షయజ్ఞ వాటికల్లో పరమేశ్వరుడు జరిగినటువంటి అవమానానికి ఎప్పుడైనా సరే భర్త ఎటువంటి వాడైనా సరే భార్య యొక్క లక్షణం ఒకటే. అతను ఎట్లా ఉన్నా సరే ఆయన్ని ఒక దేవుడిలాగా పూజించేటువంటి తత్వం ఆడవాళ్ళు ముఖ్యంగా భారత స్త్రీలకు ఉంటుంది. అది మన యొక్క గొప్పతనం. మన ఉదాహరణకి గుడికి రావాలంటే ఎన్నో సర్ది పెడితే కానీ మనం గుడికి రాలేము. ఆ సమయానికి ఇంట్లో వాళ్ళు చేస్తే మనం ఏం చేయలేము. మనమే సర్దుకొని ఏదో ఒకటి మర్చిపోతాం. మీరు కావాలి సర్దుకొని చూడండి ఒకసారి, ఎప్పుడన్నా ఏదో ఒకటి మర్చిపోయి వస్తాం మళ్ళీ గుడికి వచ్చినప్పుడు. మళ్ళీ ఇంటికి పోవాలి దానికోసం. ఆమె కనుక ఉంటే అన్ని జాగ్రత్తగా సర్ది పెట్టేటువంటి లక్షణం మనకు ఉంటుందన్నమాట. ఇక్కడ పరమేశ్వరుడు ఎప్పుడైతే సతీదేవికి అవమానం జరిగిందో ఆ అగ్నిలో ఆమె సజీవ దహనం అయిపోయింది సతీదేవి. ఆ సమయంలో కోపం వచ్చింది పరమశివుడికి కూడా. మరి భార్యకు రాయేటప్పటికి కోపం వచ్చింది. వచ్చి ఏం చేశాడంటే దక్షుణ్ణి శిక్షించాలనుకున్నాడు. పరిగణకు కోపం వస్తే ఎలా ఉంటుందన్నమాట. వెంటనే ఆయన ఏం చేశాడు, శివనాథుడికి దక్షిణ తల ఖండించి ఆ యజ్ఞాన్ని ప్రోత్సహించినటువంటి దేవతను శిక్షించినటువంటి వాడైనాడు. పరమశివుణ్ణి శివుని వేడాడు. అయ్యా నాకు దిక్కు లేదు, నువ్వే నన్ను కాపాడాలని పరమశివుణ్ణి వేడుకున్నాడు దక్షుడు. అయితే వీరభద్రుడి కారణంగా దక్షుణ్ణి తిరిగి బ్రతికించాలన్నటువంటి పూర్వశక్తులు ఇచ్చినటువంటి వాడైనాడు. ఈ రకంగా ఈయన ప్రయాగ ఆయన లోకాల ఇతరుల అక్కడ వైష్ణవ యాగం చేశాక ప్రయాగ అనేటువంటి క్షేత్రంలో 1000 దివ్య సంవత్సరాలు 1000 సంవత్సరాలు అక్కడ జీవించాట దక్షుడు. అన్నమాట. కైలాసంగా ఎవరు ఎక్కినటువంటి వాడు లేరు, ఎక్కినటువంటి వాడు బతికి అక్కడ కూడా మనిషి ప్రాణం పోస్తున్నాం అంటున్నాం, నరం తీసి నరం వేస్తున్నాం, తలకాయ తీసి నరిష్ఠించి ఉన్నాడని మన యొక్క నమ్మకం. అది అక్కడ చాలా ఉన్నాయన్నమాట. అయితే